తప్పు చేశావు. వాడిని చంపి చాలా పెద్ద తప్పు చేశావు. 1 గంట క్రితం వరకు నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇప్పటి నుంచి నీకు నేను తప్ప ఇంకో ఆలోచన ఉండదు. నిన్నిప్పుడే చంపేయాలనుంది. కానీ చావాల్సింది నువ్వు కాదు. జనాల్లో నువ్వంటే ఉన్న భయం. దాన్ని చంపుతా. ఈ క్షణం నుంచి ఆ ఏరియా నాది. రేయ్, 10, 20, 30, 40, 50, 70, 100 మందిని పంపించిన కొడక. ఇదే రిపీట్ అవుతాయి. తాత, ఆ రోజు వాళ్ళంతా నా కొడుకుని చూడలేదు, ఒక నమ్మకాన్ని చూశారు. అప్పటిదాకా వాడి ప్రపంచం వేరు అనుకున్న వాళ్ళకి వాళ్ళ మనిషిలా కనిపించాడు. అన్నా, మనం సంతకాలకి ఇచ్చిన పేపర్లు తగలబెట్టేశారు. ఆ ఏరియా వాళ్ళు వాణ్ణి చాలా నమ్ముతున్నారన్నా. వాడు అక్కడే కదరా, ఏం పీకుతాడు? రాయ్, ఏదైనా ఒక్కడితోనే మొదలవుద్ది. ఇప్పుడిదంతా చూస్తున్నారుగా, ఒక్కడితోనే మొదలైంది. ఆ రోజు నన్నెవడూ ఆపలా, కానీ ఈరోజు వాణ్ణి నేనాపాలి. అన్నా, వాణ్ణి నాకు వదిలే, నేను చూసుకుంటా. బొమ్మ చూసినా ఒక్క పాలు గెలిచినందుకే ఒక పక్క పోయిండే, రెండో పాలు కూడా గెలిచినవనుకో ఇంకా మిగిలి చచ్చేదేముందే? కపాల మీద బొచ్చు. ధర్మ, ఆడిది ఉడుకు రక్తం. భయం అంటే ఏంటో తెలీదు. ఆడు ఎవడు మాట వింటాడో ఆళ్ళే ఆడికి భయం చెప్పాలా. ఈ మెడిసిన్సే కంటిన్యూ చేయండి. బాగానే సంపాదించినట్టుండవుగా, మరింత పెట్టుకుని నీ కొడుకు ధర్మాతో గొడవ ఎందుకు అంట? ఆల్రెడీ నీ మొగుడు పోయా, ఉన్న ఒక్క పిల్లకైనే జాగ్రత్తగా చూసుకోబల్లా. ఏందా సోపో? ఇప్పుడు రేపు నీ కొడుకు ఏమైనా అయితే నీది ఒంటరి బతికే కదా, చెప్పడికే అన్నీ ఆపేమని చెప్పా. చిన్నప్పుడు స్కూల్లో నా కొడుకు అల్లరి తట్టుకోలేక టీచర్స్ భయపడి కంప్లైంట్ ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చేవారు. మీలాగే. అంటే వాడు మిమ్మల్ని కూడా భయపెట్టాడనమాట. ఏంటే నీ పొగరు? నా కొడుకు వాడు చెప్పింది చేస్తాడు. వాడు నీకేం చెప్పాడో కూడా నాకు తెలీదు, కానీ ప్రిపేర్ అయిపో, వాడు చేస్తాడు. మొగుణ్ణి పోగొట్టుకున్న నీకే. నీలాగే అందరూ నాకు మొగుడు పోయాడు అని అంటుంటారు. కానీ నా మొగుడు పోతూ పోతూ నాకొక మొగాణ్ణిచ్చాడు. బయలుదేరు. పోదామా? ఎస్ డాక్టర్. సార్కి బీపీ ఎక్కువైంది, టాబ్లెట్ ఇచ్చి పంపించా. తల్లి కొడుకులు ఎట్ట ఉన్నారంటే
ఆడి తండ్రి ఎట్ట ఉండేవాడు? ధర్మ తప్పదయ్యా, ఆడికి భయం అంటే ఏంటో నేర్పాల్సిందే. చెప్పాబాయ్. హలో, ఏరా నీ ఏరియాకి బయలుదేరావా? మరి మీ అమ్మను ఎవరు కాపాడతారా? అమ్మా. అమ్మ కావాలా? నీ ఇంట్లోనే ఉన్నాను. నీ అమ్మ కావాలనుకుంటే ఇక్కడికి రా. హలో, నీ సెలక్షన్ చాలా బాగుందిరా. మంజు. ఇప్పుడు అది ఎక్కడుందిరా? దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళావేంట్రా? వెంటనే వచ్చావా సరే, లేకపోతే ఇప్పటిదాకా నా గురించి వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వినుంటావు. ఇప్పుడు చూడు, సింహం వేటకి బయలుదేరింది. ఇప్పుడు ఎవరు కావాలో ఎటు వెళ్ళాలో డిసైడ్ చేసుకోరా. చెప్పరా, ఎక్కడున్నావన్నా? ఏమైంది? వాడు మన ఇంట్లో పాపతో ఆడుకుంటున్నాడన్నా. అన్నా దాన్ని వదిలేయండి. ఏమైందన్నా? వదిలేయమని చెప్తున్నాను. చెప్పన్నా. రాయ్ రాయ్, ఎక్కడిదక్కడ ఆపేసి వచ్చేయండి. ఆపండ్రా. చెప్పన్నా. అక్కడి నుంచి బయలుదేరండి. ఏమైందన్నా? బయలుదేరండి. సరే అన్నా. బయలుదేరమన్నాడా? వెళ్ళండి. ఎరా, వేట ఆగిపోయిందా? నీ కూతురు చాలా అదృష్టవంతురాలరా. తన తండ్రి ఎలాంటోడో తెలీదు. ఎప్పుడైతే ఆ ఏరియా నుంచి నీ మనుషులు ఏమీ పీకలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారో అక్కడ ఉన్నోళ్ళకి అప్పుడే అర్థమైంది నువ్వు ఏమీ పీకలేవని. ఇక మిగిలింది ఒకటే, ఆ ఏరియా వాళ్ళు నిన్ను భయపెట్టడం. రాయ్, ఎవడ్రా నన్ను భయపెట్టేది? ఆ అలాగే జనమా, రా, అక్కడికే రా, చూపిస్తా ఎవడు ఎవడికి భయపడతాడో. రారా అన్న. ఏరా, ఏమన్నావు? ఈళ్ళ నన్ను భయపెట్టేది?
రమ్మన్రా. ఏ ఒక్కడినైనా నా ముందుకొచ్చి నించోమను. రమ్మని చెప్పరా. రే ఎట్రా రే అని చూస్తే నీకేమనిపిస్తుందిరా? రాయి తీసుకుని వాటి తల పగలగొట్టాలనుంది. శబాష్, ఇక్కడ ఎవరికి లేని ధైర్యం నీకుందిరా. వచ్చే నాతో. ఇంకొన్నాళ్ళు వీళ్ళతో ఉంటే నీలో నా కాస్త ధైర్యం కూడా చచ్చిపోద్ది. తర్వాత అలవాటైపోద్ది. వీళ్ళలాగే మనసు చంపేసుకుని బతికేయడం అలవాటైపోద్ది. నోరు మూసుకుని బతికేయడం అలవాటైపోద్ది. బాధపడడం, చేతకానితనం, నెమ్మదిగా భయం కూడా అలవాటైపోద్ది. గుర్తుందా? మీకోసం రాసినోడిని మీ కళ్ళ ముందే చంపేశాడు. మీకోసం అడిగినోడిని చంపి శవాన్ని కూడా ఇవ్వలేదు. భయపడేవాడున్నంత కాలం భయపెట్టేవాడు ఉంటాడు. 10 మందితో వచ్చి 1000 మందిని భయపెడుతున్నాడు. అదే 1000 మంది తిరగబడితే బెదిరించడానికి కొట్టే దెబ్బ కన్నా ఎదిరించడానికి కొట్టే దెబ్బకి నొప్పెక్కువ. యుద్ధం గెలవాలంటే యుద్ధం చెయ్యాల్సిందే. దీన్నమ్మ జీవితం బతికితే ఆశలు పోతే ప్రాణాలు. ఎరా అయిపోయిందా? చలిచేమలు కలిసి పాముని చంపొచ్చు, గడ్డి పరకలు కలిపి తాడు పేనచ్చు అన్నవి కథలు. సింహం ఎదురు పడితే లేడి భయపడుద్ది. ఇదే నిజం. రాడు, ఎవడు రాడంతే. రే ముసలోడా, ఆణ్ణి చూసుకొని వచ్చావా? పోరా. పోతావా? నీ కొడుకులా నిన్ను వేసేయమంటావా? కొడుకుల్ని దొంగ సచ్చినాడా? శోభనం కావాలా నీకు? చలి చీమలు కలిసి పాముని చంపచ్చు, గడ్డి పరుకులు కలిపి తాడు పెనచ్చు అనేవి కథలు కావు. ఇదే నిజం. ఇన్నాళ్ళు వీళ్ళ కళ్ళల్లో కనిపించిన భయం ఇప్పుడు నీ కళ్ళల్లో కనిపిస్తుంది. ఇంకెప్పుడు ఇటువైపు రాకు. వస్తే ఏం జరుగుతుందో చూసావుగా. ఇటుక ఒక్కిటుకు కూడా పీకలేవు. బతికిపో. పోరా. హే పోరా. తరివేశం బాబు అన్ని. ఎన్నాళ్ళు తిరగబడితే నరికెత్తారు,
బతిమాలితే వదిలేస్తారు అని మా బతుకులు అడక అప్పచెప్పి బతికేశాం. ఇప్పుడు మాకు అర్థమైంది, మా బతుకులు ఎవడు అబ్బజాగీరు కాదు. వెళ్ళు. తర్వాత ఏం జరిగిందని అడిగేవు కదా, వెళ్ళు, నీకే తెలుస్తుంది. మా రామ్మా. తాత, అన్న వచ్చాడు. ఏ అన్నరా? చరణ్ బాబు, బాబు, బతికే ఉన్నావురా నువ్వు. వచ్చాడాడు. ఆడున్నాడన్న ధైర్యంతోనే కదరా ఈ కాలుతో నా గుండెల మీద తన్నావు. ధర్మ పంపించాడు. ఎవడైతే నాకేంట్రా? కాలు తీశాడు, ప్రాణాలు తీశాడు, ఎన్ని చెయ్యాలో అన్ని చేశాడు. కానీ నువ్విచ్చిన ధైర్యాన్ని మాత్రం తాకలేకపోయాడు. నువ్వు చెప్పినట్టే ఒక్క ఇటుక పీకలేకపోయాడు నా కొడుకు. రేయ్, ఇంకా వారం రోజులే టైం, మొత్తం దున్నేస్తాం. చూశారుగా, పోలీసు కూడా వేసేసినాం. ఇంకెవడొస్తాడు రా మీకోసం? ఎవడొస్తాడు? రే ముసలోడా, ఈసారి ఎవరిని తీసుకొచ్చినావురా? కొడకల్లారా, ఎక్కడికి రా పారిపోతున్నారు? వచ్చాడు మా వాడు, రండిరా. నా కొడుకిచ్చిన ధైర్యంతో వాళ్ళు సంవత్సరం పాటు పోరాడుతూనే ఉన్నారు. అదే వాడు బతికుంటే. బతికే ఉన్నాడు. చరణ్ ఇంకా బతికే ఉన్నాడు. నేను బతికే ఉన్నాను కానీ అందరి దృష్టిలో చనిపోయి సంవత్సరం అయింది. కానీ చరణ్ చనిపోయి సంవత్సరం అయినా అక్కడ ఉన్న ప్రతి ఒక్కడిలో ఇంకా బతికే ఉన్నాడు. బతకడం అంటే అది. వాడిలాగా బతకకపోతే ఈ బ్రతుకు అర్థం ఉండదు. బతుకుతా, మీ చరణ్ లాగే బతుకుతా.
వెతకండి.